హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, పవన్ కళ్యాణ్పై దాడిండి దుఃఖంలో మెగా ఫ్యామిలీ. ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వాలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై అయితే వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగిందండి. ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో అన్ని పార్టీల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. పవన్ కళ్యాణ్కు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? వైసీపీ నేత పోతిన మహేష్ ప్రశ్నించారండి. సో 2014 నుంచి 2024 వరకు పవన్ ఎన్ని సినిమాలు చేశారు, అందులో ఎన్ని మూవీస్ హిట్ సాధించాయి, ఎన్ని డిజాస్టర్ అయ్యాయని పోతిన మహేష్ ప్రశ్నించారు. కనీసం 6 సినిమాలు కూడా ఆయన చేయలేదు అన్నారు. ఈ చిత్రాలకు ఆయన ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు, ఎంత ట్యాక్స్ కట్టారు, పార్టీ కోసం ఎంత ఖర్చు పెట్టారు అని అయితే క్వశ్చన్ చేశారు. ఇక కొన్న ఆస్తులు ఎంత అంటూ ప్రశ్నలు వర్షం కురిపించారు. అంతేకాదు, త్వరలో పవన్ ఆస్తులను వివరాలను కూడా బయట పెడతామని అయితే ఆయన స్పష్టం చేశారు. సో ఆయన అంటున్నది ఏంటంటే, సో పవన్ ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది, పార్టీకి ఖర్చు చేసిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది, సో ఆయన చేసిన సినిమాలు తక్కువే, సో ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ ఇవన్నీ వీటితో పోలిస్తే సరిదూగడం లేదు. సో త్వరలో ఈ లెక్కలన్నీ కూడా బయట పెడతానని అయితే పోతిన మహేష్ అంటున్నారు.